రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. అమిత్ షా జేపీ నడ్డా నివాసంలో జరిగినటువంటి ఈ యొక్క సమావేశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్తో పాటు ఈ కేరళ, ఈ రెండు రాష్ట్రాలపైన బీజేపీ ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఆల్రెడీ కేరళ పర్యటనలో ప్రధాని మోడీ వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులపై అక్కడ ఉన్నటువంటి నేతలు వివరించి చెప్పినటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. కానీ ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో బీజేపీ ఫోకస్ అంతా పశ్చిమ బెంగాల్ పైనే, ఎట్టి పరిస్థితుల్లో అక్కడ బీజేపీ పాగా వేయాలనే దిశగా కూడా వ్యూహాలు కూడా రచిస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే జేపీ నడ్డా నివాసంలో జరిగినటువంటి ఒక సమావేశంలో పశ్చిమ బెంగాల్ సంబంధించినటువంటి బీజేపీ నేతలు హాజరయ్యారు. దాంతోపాటు కొంతమంది బీజేపీలో చేరేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా బీజేపీ పశ్చిమ బెంగాల్ అధ్యక్షుడు కూడా ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు నేతల మధ్య జరిగినటువంటి ఈ యొక్క సమావేశం చాలా కీలకంగా మారేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. నడ్డా నివాసంలో జరిగినటువంటి సమావేశంలో మాత్రం అమిత్ షా, బీజేపీకి చెందినటువంటి ముఖ్య నేతలు, పశ్చిమ బెంగాల్లో అధ్యక్షులతో పాటు ప్రస్తుతంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క సమావేశం కూడా హాజరు కావడం జరిగింది. పశ్చిమ బెంగాల్ రూట్ మ్యాప్ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ప్రజల ముందుకు వెళ్ళాలి, ఎటువంటి కార్యక్రమాల్లో చేస్తూ ప్రజల్ని ఆకట్టుకునేటువంటి విధంగా ఏ విధంగా ఉండాలి, యాక్షన్ ప్లాన్ ఏంటిది అనే విధంగా నడ్డాతో పాటు అమిత్ షా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు లేదా రేపు ఒక సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ కూడా జరిగేటువంటి అవకాశాలు కూడా తెలుస్తున్నాయి. ప్రధాని మోడీ అధ్యక్షతలోనే ఈ యొక్క సమావేశం కూడా జరుగుతుంది. అదే ఈ యొక్క సమావేశంలో మాత్రం కీలకమైనటువంటి వ్యక్తులు కూడా పాల్గొనేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నితిన్ నబీ, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీతో పాటు బిఎల్ సంతోష్, కే లక్ష్మణ్తో పాటు వనతి శ్రీనివాసన్, ఇంకా బీజేపీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలందరూ కూడా ఈ యొక్క సమావేశాలు కూడా పాల్గొనేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ ఉన్నటువంటి 294 స్థానాల్లో ఎట్టి పరిస్థితుల్లో 200 స్థానాల వరకు కైవసం చేసుకునేటువంటి దిశగా బీజేపీ ప్లాన్ కూడా చేస్తుంది. ఆల్రెడీ బీజేపీ గ్రౌండ్ వర్క్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇటీవలనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ కూడా చేశారు. ఎస్ఐఆర్ సంబంధించినటువంటి విషయాలు కూడా తెరపై కూడా తీసుకోవడం జరిగింది. పశ్చిమ బెంగాల్ ఉన్నటువంటి తాజా పరిస్థితులపై మమతా బెనర్జీ చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా తిప్పికొట్టాలనే విధంగా కూడా బీజేపీ వ్యూహరచనలు కూడా చేపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది బీజేపీ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది, పశ్చిమ బెంగాల్లో ఏ విధంగా బీజేపీ అడుగు పెట్టబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది.